ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా డిమాండ్ ఊపందుకుంటోంది. వామపక్షాలు, ప్రజా సంఘాలు ప్రత్యేక హోదా డిమాండ్తో శ్రీకాకుళం నుంచి బస్సు యాత్ర చేపట్టాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా హిందూపురం వరకు ఈ యాత్ర కొనసాగనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా ఉద్యమం ఊపందుకుంటోంది. 13 జిల్లాల్లోనూ యువత ప్రత్యేక హోదా కావాల్సిందేనని రాజకీయ వర్గాల మీద ఒత్తిడి తెస్తున్నాయి. ఈరోజు శ్రీకాకుళం నుండి అన్ని ప్రజా సంఘాలు హిందూపూర్ వరకు బస్సు యాత్ర చేపట్టి ఉద్యమానికి మరింత ఊపు తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో బస్సు యాత్రలో పాల్గొన్నటువంటి సిపిఐ రామకృష్ణ గారు మనతో ఉన్నారు. అదేవిధంగా సినీ నటుడు శివాజీ, మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ గారు కూడా మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఉద్యమం ఎలా జరగబోతోంది? ప్రధానంగా మీరు ఎవరి మీద ఒత్తిడి తేవాలని ఈ ఉద్యమం ప్రారంభించారు? ఇవాళ మా ఒత్తిడి అంతా కూడా కేంద్ర ప్రభుత్వం పైన. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ 14 మాసాలుగా ఒక్క మాట కూడా దీని గురించి మాట్లాడలే. కాబట్టి మేము ఇప్పుడు ప్రధాని గారిని ఒక స్పష్టత ఇవ్వమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల సందర్భంలో మీరు ఏదైతే చెప్పారో చెప్పిన దానికి అనుగుణంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలి, విభజన బిల్లులోని అంశాలను కూడా నెరవేర్చాల్సిన బాధ్యత వారిపైన ఉంది. వారిపైన ఒత్తిడి తేవడానికి ఇవాళ శ్రీకాకుళం నుండి అనంతపురం జిల్లా హిందూపురం వరకు కూడా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో ప్రజా సంఘాల వాళ్ళందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా మేధావులందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. సినీ హీరో శివాజీ గారు, ఇతర సినిమా ఫీల్డ్ నుంచి కూడా దీనికి సహకారం అంతా ఉంది. కాబట్టి మేము పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 10వ తేదీ నాడు ఆయన కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవాళ ప్రతిపక్ష పార్టీగా ఎవరంతటి వారు మేమందరం కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తూ ఉన్నాం. ప్రభుత్వం నుంచి సానుకూలమైన స్పందన రాకపోతే ఖచ్చితంగా రాష్ట్రాన్ని బంద్ చేస్తాం, ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచుతాం. ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు మాట్లాడి ఈ సమస్యలు పరిష్కారం చేయాలి. పరిష్కారం చేసేంత వరకు కూడా మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. ఇవాళ ఏదైతే ఉందో ప్రజల్ని అవమానపరిచేటట్లు పేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం మీద వీళ్ళ. నిన్న యనమల రామకృష్ణ గారు మాట్లాడతా ఇది మన ఆంధ్రప్రదేశ్ సంబంధం లేదన్నారు. కేంద్ర మంత్రి స్పష్టంగా ఈ దేశంలో ఏ రాష్ట్రానికి మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆల్రెడీ అని చెప్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఏమో ఈ దేశంలో లేదని అనుకుంటారో నాకు తెలియదండి. ఎందుకంటానంటే విద్యార్థులు వాళ్ళు అంటున్నారు ఈ పార్లమెంట్ కనుక ఇచ్చిన హామీలు కనుక అమలు చేయకపోతే ఈ దేశంలో ఎందుకు ఉండాలనే బాధ ఇక్కడ విద్యార్థులు వ్యక్తపరుస్తుంటే ఇవాళేమో ఇక్కడ రాష్ట్ర మంత్రులు గారు అలా మాట్లాడుతున్నారు. ఒక్కటి మాత్రం స్పష్టత అండి, కేంద్ర మంత్రి గారు చంద్రబాబు గారు రోజు మాట్లాడతారు మా ఇక్కడ ఏదైతే ఉందో అది అవసరం లేదంటున్నారు. ఓ పక్కన మంత్రులు అవసరం లేకుండా మేము మంచి ప్యాకేజ్ తీసుకొస్తాను మళ్ళీ మేము కావాలంటున్నారు. ఒక స్పష్టత కావాలి. నేను ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్నా చంద్రబాబు గారికి, తప్పనిసరిగా మీరు ఒక పెద్ద మనిషిగా ఒక తండ్రిగా ఈ రాష్ట్రానికి బాధ్యత మిగతా ప్రతిపక్ష పార్టీలు ఎందుకు కలిపి కట్టలేదు? 10వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో మేమందరం వెళ్ళి ఆయనకి అక్కడ మద్దతు ప్రకటిస్తాం. తప్పనిసరిగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇది భావితరాల భవిష్యత్తు కోసం ఇది పోరాటం చేస్తున్నారు, రాజకీయాల గురించి కాదని చెప్పి గుర్తించమని చెప్పి అందరినీ మద్దతు ఇవ్వాల్సిందిగా ఏకతాటిగా రమ్మని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది ప్రజా సంఘాల తాలూకా అభిప్రాయం. ఈ ప్రత్యేక హోదా రాబట్టి తీరుతామని చెప్పి చాలా స్పష్టంగా వీళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో యుగంధర్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.